అమెరికాను వరదలు వదిలిపెట్టడం లేదు. న్యూ మెక్సికోలో జల ప్రళయం బీభత్సం సృష్టిస్తోంది. 30 నిమిషాల్లో న్యూ మెక్సికోను వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఇండ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆకస్మిక వరదలతో ఎమర్జెన్సీ ప్రకటించారు. రుయిడోసోలో 20 అడుగుల కంటే ఎత్తులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో న్యూ మెక్సికోలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక అమెరికాను వరదలు వదిలిపెట్టడం లేదు. న్యూ మెక్సికోలో జల ప్రళయం బీభత్సం సృష్టిస్తోంది. 30 నిమిషాల్లో న్యూ మెక్సికోను వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఇండ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆకస్మిక వరదలతో ఎమర్జెన్సీ ప్రకటించారు. రుయిడోసోలో 20 అడుగుల కంటే ఎత్తులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో న్యూ మెక్సికోలో హై అలర్ట్ ప్రకటించారు. All these places. Oh wow, my god, look. Holy moly. Look. I don't know where Katina's at. Get over here too. Okay, let's go back. ఇక అమెరికాను వరదలు వదిలిపెట్టడం లేదు. న్యూ మెక్సికోలో జల ప్రళయం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 30 నిమిషాల్లో న్యూ మెక్సికోను వరద సైతం ముంచెత్తింది. వరద ఉధృతికి ఇండ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆకస్మిక వరదలతో అంటే దాదాపు ఒక వారం రోజుల నుంచి మెక్సికోలో వరద బీభత్సం సృష్టిస్తోంది. అయితే దీంతో ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. రుయిడోసోలో 20 అడుగుల కంటే ఎత్తులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే దీన్ని బేస్ చేసుకుని దీంతో న్యూ మెక్సికోలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. All these places. Oh my god, look. Holy moly. Look. I don't know where Katina's at. Get over here too. Okay, let's go back. ఇక అమెరికాను వరదలు వదిలిపెట్టడం లేదు. న్యూ మెక్సికోలో జల ప్రళయం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 30 నిమిషాల్లో న్యూ మెక్సికోను వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఇండ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆకస్మిక వరదలతో ఎమర్జెన్సీ ప్రకటించారు. రుయిడోసోలో 20 అడుగుల కంటే ఎత్తులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో న్యూ మెక్సికోలో హై అలర్ట్ ప్రకటించారు.
Okay, let's go back. అమెరికాను వరదలు వదిలిపెట్టడం లేదు. న్యూ మెక్సికోలో జల ప్రళయం బీభత్సం సృష్టిస్తోంది. 30 నిమిషాల్లో న్యూ మెక్సికోను వరద ముంచెత్తింది. ఇళ్లు, వాహనాలు కళ్ల ముందే కొట్టుకుపోయాయి. దీంతో ఆకస్మిక వరదలతో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. అమెరికాను ప్రకృతి విపత్తులు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. గత 3-4 రోజులుగా అమెరికాలో వివిధ ప్లేసుల్లో అంటే వివిధ స్థలాల్లో రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ప్రళయం అంటే వరద ప్రళయం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటీవల 2-3 రోజుల క్రితం టెక్సాస్ లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. సో వర్షాల కారణంగా వరదల కారణంగా 100 మందికి పైగా మృతి చెందిన చరిత్రలో అమెరికా అంటే చరిత్రలోనే ఒక పెద్ద ప్రమాదంగా మనం చూడాల్సి వస్తుంది. సో మొత్తంగా పెద్ద ఎత్తున ఒకవైపు సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఎప్పుడు అంటే దాదాపు 55 దశాబ్దాల తర్వాత ఇలాంటి వర్షపాతం నమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొన్న టెక్సాస్, ఇప్పుడు తాజాగా కూడా మెక్సికోలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో నిన్నటి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో మెక్సికోలో మొత్తం కూడా జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా వరద ప్రవాహాలు కనబడతా ఉన్నాయి. సో దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక యంత్రాంగం అంతా కూడా వరదలో చిక్కున్న వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ ఆ సురక్షిత ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అంతర సమాచారం 5 ఈ మెక్సికోలో వరదల కారణంగా గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. సో వారి పరిస్థితి వారిని ఒక రకంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ మొత్తం బృందాలు రంగంలో దిగి అక్కడ ఉన్నట్టు వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించి వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఎక్కడ చూసినా దాదాపు నడుముకు పైగా లోతు వరద ప్రవాహం కొనసాగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మెయిన్ అక్కడ ఉన్నటువంటి 20 అడుగుల మెక్సికోలో 20 అడుగు పైన కూడా నీరు వరద ప్రవాహం ప్రవహిస్తా ఉంది. సో పరిస్థితి మాత్రం చేయి దాటిపోయే అవకాశం కనబడుతుందని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా చెప్పింది. సో ప్రజలు వీళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్ళాలి. ఏదైనా ఆపదలు చిక్కుకున్న వరదలు చిక్కుకున్న ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సూచిస్తున్నారు. సో ప్రత్యేకంగా సహాయ చర్యల కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్ కూడా కేటాయించారు. సో ఏదేమైనా గత 3-4 రోజులుగా అమెరికాలో మొత్తం ప్రకృతి అంటే వరదల కారణంగా మెక్సికో, టెక్సాస్ లాంటి ప్రధాన నగరాలు కూడా వరదలతో అతలాకుతలం అవుతా ఉంది. సో గతంలో ఎప్పుడు లేనటువంటి వరదలు ఈ మధ్య చూస్తున్నామని చెప్పేసి మెక్సికో కావచ్చు, టెక్సాస్ వాసులు చెప్తా ఉన్నారు. సో గతంలో 3 రోజుల క్రితం కూడా టెక్సాస్ లో కూడా ఇదే రకంగా అక్కడ ఉన్నటువంటి గ్వాడులపై నది ఒక్కసారిగా ఉప్పొంగింది. క్షణాల్లో అంటే అరగంట 20 నిమిషాల్లోనే 26 అడుగుల ఎత్తుగా ఆ వరద ప్రవాహం వచ్చింది. సో ఆ నది ఆ ప్రవాహం దాటికి కింద లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు అంటే ఒక 24,000 మంది అక్కడ ఆ ఏరియా స్థానికంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా వరద ప్రవాహం చిక్కున్నారు. వెంటనే మాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ అక్కడ సమ్మర్ క్యాంపు ఒకటి ఏర్పాటు చేశారు. సో సమ్మర్ క్యాంప్ లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఆ క్యాంప్ లో ఉన్నటువంటి 80 మంది విద్యార్థులు దాదాపుగా 30 మంది కూడా చనిపోయినట్టు తెలుస్తా ఉంది. పలువురు గంతలేరు. వీళ్ళతో పాటుగా మరొక 40 మంది దాదాపు 150 మందికి పైగా కూడా ఇప్పటి వరకు టెక్సాస్ లోనే చనిపోయినట్టు తెలుస్తా ఉంది. ఇది ఈ దశాబ్దంలో అంటే దాదాపుగా 5 దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో వరద ప్రవాహం వలన అమెరికాలో ఈ విధంగా చనిపోవడం అనేది తొలిసారి చెప్తా ఉన్నారు. సో ఇది కాకుండా ఈ ప్రకృతి కారణంగా వరదల కారణంగా చనిపోవడం, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మెక్సికోలో కూడా అదే తరహాలో వరదలు వస్తుండడంతో మెక్సికో వాసులు కూడా తీవ్ర భయాందోళనతో ఉన్నారు. సో ఈ రోజు రేపు కూడా మరిన్ని భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మెక్సికో అప్రమత్తమైందని చెప్పవచ్చు. సో ఏదేమైనా ఇటీవల కాలంలో అమెరికాలో ప్రకృతి విపత్తులు ఒకవైపు అగ్ని ప్రమాదాలు కావచ్చు, అదే సందర్భంలో టోర్నడోలు కావచ్చు,
ఇలాంటి ప్రకృతి బీభత్సవం సృష్టించి అనేక మంది మృత్యువాత పడ్డ పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా వరదలు కూడా అమెరికాను మరో రకంగా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తున్నాయి. సో అమెరికాలోని ప్రధాన నగరాలే మెక్సికో, టెక్సాస్ లాంటి నగరాలు ఇప్పుడు వరదలతో ముంచెత్తడంతో అక్కడ ఉన్నటువంటి అంతా కూడా మొత్తంగా కూడా అన్ని కోల్పోయి, వరదల దాటికి అన్ని కోల్పోయి ఇతరత్ర వేరే చోట తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. సో మరొక 2 రోజులు కూడా ఇలాంటి పరిస్థితులే ఉండడంతో ఆ మెక్సికోలో మరింత హై అలర్ట్ ప్రకటించింది. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే దేవుడు వరదలో చిక్కున్న వెంటనే సమాచారం అందించాల్సిందిగా స్థానిక యంత్రాంగానికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కూడా సూచించాలని కోరాలని తమకు ఫోన్ చేయాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. సో మొత్తంగా ప్రస్తుతం ఈ మెక్సికోలో నెలకొన్న పరిస్థితి ఇది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. All these places. Oh wow, my God! Look, holy moly! Look. I don't know where Katina's at. Get over here, too. Okay, let's go back.